నమస్తే అండి. చాలా మంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాము, ఏదైనా పర్టికులర్ డైట్ ఉంటే చెప్పండి మేడం, మేము ఫాలో అవుతాము అని చెప్పి అడుగుతుంటారు. అయితే మెయిన్గా ఏంటంటే మనకి ఒక స్పెసిఫిక్ డైట్ వల్లనే మనకి ప్రెగ్నెన్సీ అందుతుంది అని ఒక మ్యాజిక్ డైట్ అనేది ఏముండదు. సో ఈరోజు న్యాచురల్ ఫుడ్ ద్వారా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, మనకి ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. నేను డాక్టర్ అనిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్, హనంకొండ, వరంగల్. మెయిన్గా ఫస్ట్ మనము సీడ్స్ గురించి మాట్లాడుకుందాం. సీడ్స్లో 5 రకాల సీడ్స్ ఉంటాయి. దాంట్లో ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఈ 5 కైండ్స్ ఆఫ్ సీడ్స్ మనము రోస్టెడ్ చేసుకొని సాల్ట్ లేకుండా తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అనేది న్యాచురల్గా మనకి అందుతుంది బాడీకి. సో ఈ ఫోలిక్ యాసిడ్ ద్వారా మనకి ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ అదర్ మినరల్స్ కూడా ఉంటాయి దీంట్లో, అంటే జింక్ కానీ సెలీనియం కానీ, వీటి వల్ల మనకి స్పర్మ్ యొక్క పారామీటర్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఈ సీడ్స్ అనేవి మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ ఈ డైట్ వల్ల ఏంటంటే మనకి మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉన్నా సెట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా ఇంప్రూవ్ అవుతాయి, అండ్ ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము మనకి ఎక్కువగా మేలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నట్స్లో వాల్నట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాల్నట్స్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి అండ్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది దీంట్లో. అండ్ దీంట్లో మెయిన్గా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది, అండ్ అలాంగ్ విత్ దట్ సెలీనియం అండ్ జింక్ అనేవి కూడా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి మేల్స్లో సిమెన్ పారామీటర్స్, దాంట్లో మొటిలిటీ, మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఓవ్యులేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో వీటి వల్ల మనకి హెల్తీ బేబీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో మెయిన్గా బెర్రీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఫైట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, మన ఇమ్యూనిటీ అనేది ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది, అలాంగ్ విత్ దట్ అదర్ న్యూట్రియంట్స్ కూడా మనకి బాడీకి అందుతాయి. అండ్ ఓవరాల్గా మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండ్ లెంటిల్స్. బీన్స్ అనేవి చిక్కుళ్ళు అలా దొరుకుతుంటాయి. మనకి శనగలు, పెసర్లు, కందులు, మినుములు ఇలాంటివి కూడా మనకి ఇంట్లోనే దొరుకుతాయి. సో వీటిని మనకి ఉడకబెట్టుకొని కానీ తింటే కానీ ఫోలిక్ యాసిడ్ అనేది న్యాచురల్గా సప్లై అవుతుంది మన బాడీకి. సో దీని ద్వారా కూడా మనకి ఓవ్యులేషన్కి హెల్ప్ అవుతుంది. కన్సీవ్ అయిన తర్వాత హెల్దీ బేబీ డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యోగర్ట్లో మనము వైటమిన్ డి, వైటమిన్ కాల్షియం అండ్ మనకి ప్రోబయోటిక్ ప్రాపర్టీస్ కూడా మనకి యోగర్ట్ ద్వారా అందుతాయి. సో దీని ద్వారా ఏంటంటే మన గట్ హెల్దీగా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు చాలామంది ఉంటారు, మనకి అన్ని టెస్టులు చేస్తే నార్మల్ ఉంటుంది బట్ స్టిల్ కన్సీవ్ కారు వాళ్ళు. సో అలాంటి వారు కంపల్సరీ వైటమిన్ డి అనేది టెస్ట్ చేసుకోవాలి. సో అలాంటి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కూడా మనం న్యాచురల్గా యోగర్ట్ తినడం వల్ల కూడా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెష్ వాటర్ ఫిష్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మన బాడీలో ప్రోటీన్ అనేది మనకి బాడీ అందించి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి మేల్లో అయితేనేమో సిమెన్ పారామీటర్స్ని మెయింటైన్ చేస్తుంది, ప్లస్ ఎగ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని మీట్స్లో ఓన్లీ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే ఎగ్స్లో వచ్చేసి ఓన్లీ ఎగ్ వైట్స్ అనే ఎక్కువగా వింటూ ఉంటాం. ఎగ్ వైట్స్తో పాటు ఒకటి హోల్ ఎగ్ తినడం వల్ల కూడా దాంట్లో ఆ యోగ్లో మనకి బి కాంప్లెక్స్ అనేది చాలా ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనకి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్, మనకు బాడీకి తగిన ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా అందడం జరుగుతుంటుంది. సో ఈ డైట్ కానీ మీరు ఫుడ్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. థ్యాంక్ యూ.